5 లక్షల గ్రాస్ అవుతే మాకు 2 లక్షలే వస్తుంది. మాకు అది వర్కౌట్ అవ్వట్లేదు. మరి ఇంకా బంద్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు సార్? వర్కౌట్ అవ్వట్లేదు. ఆల్రెడీ పర్సెంటేజ్ 90% సినిమాలకు ఉంది. పెద్ద సినిమాలకు మిగతా 10% మాకు వర్కౌట్ అవుతున్నప్పుడు ఇంక బంద్ ఎందుకు? సో రెడ్ ఆర్ పర్సంటేజ్ మీరు పాయింట్ మర్చిపోకండి. అక్కడ మొదటి వారం రెంట్లో వేసి రెండో వారం సినిమాని పర్సంటేజ్ వేస్తున్నారు కాబట్టి మాకు వర్కౌట్ అవ్వట్లేదు. ఆర్ రెంట్, మీకు రెంట్ కావాలిస్తే పెద్ద సినిమాలు కూడా రెంట్లోనే వేసుకోండి, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆర్ అన్ని సినిమాల్లాగా పర్సంటేజ్ చేయండి అంటే కమ్యూనికేషన్ వెరీ బ్యాడ్. ఇది పర్సంటేజ్ విధానంకు వెళ్ళాలి అనేది ఒక పాయింట్. ఒక్క నిమిషం. రెండో పాయింట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతాం. తమిళనాడు పర్సంటేజ్, తమిళనాడులో వాళ్ళ సొంత సినిమా అక్కడ పర్సంటేజ్లో ఆడి తెలుగు స్టేట్స్కి వచ్చే వరకు వాళ్ళకి రెంటల్లో వేసిస్తున్నాం. కర్ణాటక పర్సంటేజ్, కేజీఎఫ్ కానీ కాంతారా కానీ వాళ్ళు అక్కడ పర్సంటేజ్లో ఆడుతూ ఇక్కడ రెంటల్లో వేసిస్తున్నాం. నార్త్ ఇండియా మొత్తం పర్సంటేజ్, యానిమల్ సినిమా మేము డిస్ట్రిబ్యూట్ చేశాము, ఇక్కడ రెంటల్లో వేపించి ఇచ్చాము. ఓవర్సీస్ అంతా పర్సంటేజ్. మన సినిమా ఆడుతున్న ప్రపంచమంతా పర్సంటేజే ఉంది. ఒక మన తెలుగు స్టేట్స్ మట్టికే ఆ మొదటి వారము ఆ కొన్ని సినిమాలు రెంటల్లో ఆడుతున్నాం. దానికి వాళ్ళు ఇప్పటికీ రెడీ అంటున్నారు. దాన్ని ప్రొడ్యూసర్స్ వాళ్ళు మాట్లాడుకొని సాల్వ్ చేస్తే సొల్యూషన్ వచ్చేసినట్టే. పర్సంటేజ్లో కావాల్సి పర్సంటేజ్లో వేసుకోండి మీ సినిమా రిలీజ్ కంటే ముందు. లేదు మీరు రెంటల్, మీకు రెవెన్యూ ఎక్కువ కావాలి, రెండో వారం కూడా మాకు రెంటల్లోనే ఆడండి అనేదే వాళ్ళ రిక్వెస్ట్. దీన్ని భూతత్వంలో ఎలా చూపిస్తున్నారు మీకు అర్థమైనా? మీరు అడిగిన క్వశ్చన్ క్లారిటీగా రేపు రాయండి. మీరు దీన్ని భూతత్వంలో ఎలా చూపిస్తున్నారు? ప్రపంచమంతా ఇదే తెలుగు సినిమా, పక్క స్టేట్ సినిమాలు ఇక్కడికి వస్తే వాళ్ళందరికీ పర్సంటేజ్లు, వాళ్ళ సినిమాలకి అన్ని సినిమాలకి ఇక్కడ రెంటల్లో వేసిస్తున్నాం. సార్ అంటే నైజాంలో ఇప్పుడు మీకు అదర్ సైడ్ ఇంకొక పెద్ద కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ వచ్చినా సరే రాజుగారే కావాలి మాకు, రాజుగారే ఇంపార్టెంట్ అనుకున్న కంపెనీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి కదా, దాన్ని ఏమంటారు? వ్యతిరేకం నేను మాట్లాడలే. ఇంకా ఇప్పుడు నాగవంశీ ఉన్నాడు, వేరే వాళ్ళు ఎందుకు? సితారా వి హావ్ ఇస్ అ వెరీ గుడ్ అసోసియేషన్. నాగవంశీకి ప్రాబ్లం చెప్తే నాగవంశీ ఇప్పుడు ఏమన్నాడు, ఈ ప్రాబ్లం అయిపోగానే సార్ ఎగ్జిబిటర్స్కున్న ప్రాబ్లం ఏంటి మీరు డిస్ట్రిబ్యూటర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మనం సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం అర్థమయ్యేలాగా చెప్పేవాడు కావాలి కదా. ఎంతమంది ఓపికలు ఉన్నాయి? ఇప్పుడు మీతో 40 నిమిషాలు అనుకుంటా కూర్చొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు, నాకు ఫోన్లు చేస్తున్నారు, సార్ మీరు ఏదో ఒకటి రియాక్ట్ అవ్వండి, మీ మీదకి వస్తుంది. నా మీదకి ఎందుకండి? నేను వేరే లెవెల్కి వెళ్ళిపోయాను, నేను ఇంకా కింద లేను. నేను దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్తోళ్లతో ఎలా పనిచేయాలి, లార్వినియాతో నేను ఇంటర్నేషనల్గా ఎలా చేయాలి, ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో ఇప్పుడు టైప్ చేశాం, ఒక సినిమా చేస్తున్నాం. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, నేను ఆ లెవెల్లో ఆలోచిస్తున్నాను, ఇంక ఇక్కడే ఉండదలుచుకోలేదు. ఏదైనా అనుకోండి, నా థింకింగ్ ఐ వాంట్ ఇస్ ఎ న్యూ ఇండస్ట్రీలో దేనికి పోరాటాలు జరిగినా ఫైనల్ గా రిజల్ట్ శూన్యం. 56 రోజులు షూటింగ్ చేశాం, శూన్యం. ట్యూబ్ దాని గురించి చేశాము, శూన్యం. ఇదే థియేటర్ వాళ్ళకి చెప్తా, మీకు రిజల్ట్ ఏం రాదు, ఎందుకు రానైనా వచ్చేది మూసుకుంటామని చెప్పకండి. 3 కలిస్తే సొల్యూషన్ వస్తుంది. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ కలిస్తే సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు కలుస్తారు ఎందుకు? ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్స్ కూడా చెప్పుతాయి కాబట్టి కలుస్తారు, సొల్యూషన్ వస్తుంది. నేను లేను, ఆయన అడగండి. ఇప్పుడు ఒక నిమిషం, ఒక జోక్ చెప్తా. మనకు పాత రోజుల్లో రావుగోపాలరావు గారు, సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు విలన్స్ ఉండేవాళ్ళు. 20 ఏళ్ళు అయిందా ఆ విలన్ క్యారెక్టర్ మార్చేసి ఇంకేదన్నా ఇవ్వండి, ఇంకా అక్కడే ఉంచితే ఎలా? కొత్త క్యారెక్టర్ వద్దా అన్నట్టే కదా. మీరెందుకు ఆ 4 ఫోటోలు వేసేస్తున్నారు? మీ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు విలన్సే కదా. వేసే మీ అందరిని అడుగుతున్నా నేను, వేసే మీ అందరినీ. మీ బాధ కూడా అదే కదా. ఒక నిమిషం, మీ బాధ కూడా అదే. ఆ 4 ఫోటోలు లేకుంటే మీకు ఎవడు చూడాడు, మీ బాధ మీది.
సో ఎవరి బాధలు వాళ్ళే ఇక్కడ. సార్ ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది, పర్సంటేజ్ నడుస్తుంది అన్నారు. మరి ఒక్క తెలుగు